గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఒక ప్రధాన పేపర్లు వచ్చిన అంశాలన్నీ కూడా చూసాం కదా. ముఖ్యంగా తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్లో మనం చూసాం. గత 2-3 రోజులుగా జరుగుతున్న పరిణామాలపైన నిన్న ముఖ్యమంత్రి లా అండ్ ఆర్డర్ పైన డిజిటల్ రివ్యూ నిర్వహించారు. ఎవరైనా సరే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే మాత్రము కఠిన చర్యలు తీసుకోండి అని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక కౌశిక్ రెడ్డి, అదేవిధంగా ఇటు అరకపూడి గాంధీ ఇష్యూకి సంబంధించి కూడా నిన్న డీజీపీ కమిషనర్కు ఒక నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా కోరారు, ఏం జరుగుతుందని దానిపైన. సో దీనిపైన ఇటు హరీష్ రావు గారు మాట్లాడుతూ, మాజీ మంత్రి, శాంతి భద్రతల ఆల్రెడీ జరిగిందంతా జరిగిపోయింది, చేసేదంతా చేసి ఈరోజు శాంతి భద్రతల పైన రివ్యూ చేస్తాం. అసలు శాంతి భద్రతలు ఎక్కడున్నాయి రాష్ట్రంలోని? మేము గతంలో 10 ఏళ్ళ అధికారం ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఇలాంటిది జరిగిందా? ఈరోజు మా పైన దాదాపు నేను చూసాం, ఒకసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా నల్గొండ వెళ్ళినప్పుడు ఏ రకంగా దాడులు చేశారు. అప్పుడు కనీసము కేసులు లేదు, వాళ్ళని అరెస్ట్ చేసింది లేదు. ఖమ్మం వెళ్ళినప్పుడు కూడా ఏ రకంగా నా వాహనం పైన దాడి చేశారు. ఆ దాడి చేసిన వారిపైన ఎలాంటి చర్యలు లేవు. నిన్న ఈవెన్ కౌశిక్ రెడ్డి నివాసానికి వచ్చిన అరకెప్పుడు గాంధీ అంతమంది వచ్చేసి ఇంటిపైన దాడి చేస్తే కూడా కనీసం కేసులు లేవు. మేము వెళ్ళి ఫిర్యాదులు చేయడానికి వెళ్తే మా పైన కేసులు నమోదు చేశారు. అసలు ఎక్కడ ఉంది శాంతి భద్రతలు? ఎమర్జెన్సీని మించి పాలన కొనసాగుతుంది అనేది చెప్తూ ఉన్నారు. 14 ఏళ్ళు తెలంగాణ ఉద్యమం చేపట్టాం, ఏ రోజు ఈ రకంగా దాడులు జరగలేదు. రేవంత్ సర్కార్ హయాంలో ఈ రకంగా దాడులు జరుగుతున్నాయని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారు. కానీ ఇటు మంత్రులు మాట్లాడుతున్నారు, మరొకసారి బీఆర్ఎస్ ఒక సెంటిమెంట్ రాజేయాలని చూస్తుంది. సెంటిమెంట్ రాజకీయంతో ముందుకెళ్ళాలి ఆంధ్ర తెలంగాణ అనే దాంతో ఆయన వీళ్ళు వెళ్తున్నారు అనేది చెప్తున్నారు. దాంతోపాటు హైదరాబాద్ ఇమేజ్ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ అనేది చెప్తున్నారు. మరి నిజంగా ఈరోజు రాష్ట్రంలోని అంత ఎమర్జెన్సీని తలపిస్తుందా? ఇక కౌశిక్ రెడ్డి కూడా నిన్న ఒక కామెంట్ చేశారు, నన్ను క్షమించండి, నేను ఆంధ్రాలోకి సంబంధించి కాదు మాట్లాడింది, కేవలం వ్యక్తిగత అరకెప్పుడు గాంధీని మాత్రమే నేను మాట్లాడాను, ఆంధ్ర వాళ్ళు అని, అంతే తప్ప నేను ఆంధ్ర వాళ్ళను కాదు, ఆంధ్ర ప్రజలను కాదు. ఒకవేళ నా మాటలు తప్పుగా భావిస్తే నన్ను క్షమించండి అని కూడా నిన్న ఆయన ఒక కామెంట్ చేస్తారు. సో ఇలాంటి అంశాలన్నీ మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్రరావు గారు ఉన్నారు. అదేవిధంగా ఇటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రవళి గారు మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో బీజేపీ నుంచి సీనియర్ నాయకులు సుభాష్ గారు కూడా మనకు జాయిన్ అయిపోతున్నారు. ముందుగా రవీంద్రరావు గారు మీ దగ్గరికి వద్దాం. రవీంద్రరావు గారు, ఏంటి నిన్న ముఖ్యమంత్రి కూడా రివ్యూ పెట్టారు, అదేవిధంగా మరొక్కసారి మీరు ఆంధ్ర తెలంగాణ అనే ఒక సెంటిమెంట్ను రాజ్ చేయాలి, హైదరాబాదులో మళ్ళీ ఒక అల్లలు సృష్టించాలనేది ఒక ప్రయత్నం చేస్తున్నారు అనే విధంగా చేస్తున్నారు. హైదరాబాద్ను ఇమేజ్ దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుంది, కుట్ర జరుగుతుంది, బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ ఇదే అని చెప్పేసి అంటున్నారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? గుడ్ మార్నింగ్ రాజేష్ గారు, మీకు గారికి సుభాష్ గారికి గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ ప్రేక్షకులకు అందరూ కూడా నమస్కారం. ఇప్పుడు గమనించాలి, నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ నష్టం కలిగించే చర్యలు జరుగుతున్నాయని ఆయన అనడం అయితే నిజంగా పెద్ద జోకే అని. దీన్ని ఎవరు గమనించినా కూడా సాధారణ ప్రజలు కూడా అర్థమైంది. ఇప్పుడు దాడి చేసింది ఎవరు, అరాచకం సృష్టించింది ఎవరు, హైదరాబాద్ లో అల్లర్లకి తెరలేపింది ఎవరు? మా గాంధీ, అరకెప్పుడు గాంధీ గారు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయి, కౌశిక్ రెడ్డి గారి ఇల్లు ఎక్కడుంది, అరకెప్పుడు గాంధీ గారి ఇల్లు ఎక్కడుంది? ఎక్కడో ఉన్న అరకెప్పుడు గాంధీ గారి ఇంటికా నుంచి కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీదకి దాడికి వందలాది కార్లు, వేలాది మంది జనాన్ని ఆయన తరలించి తీసుకెళ్లి దాడి చేసేటప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదండి? ఎందుకు ఆపలేదండి? హైదరాబాద్ నడి బోర్డున ఒక శాసనసభ్యుడి పైన విపరీతంగా దాడికి ప్రయత్నం చేసి, కుట్రకు ప్రయత్నం చేసి, విధ్వంసానికి ప్రయత్నం చేస్తే దీనిని అరికట్టలేని ఆ ప్రభుత్వం ఏ రకంగా ఇంకొకరి పైన ఈ రకమైన చేస్తారండి? అదే కౌశిక్ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేశారు, అదే హరీష్ రావు గారిని హౌస్ అరెస్ట్ చేశారు. అవును, అర్థం కావట్లేదా ప్రజలకి? కానీ రవీంద్రరావు గారు, ఇప్పుడు ఈ స్థాయి వరకు రావడానికి కారణం ఎవరు? ఈ రోజు ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ను ఈ రోజు ఈ రకంగా సృష్టించింది ఎవరు? కౌశిక్ రెడ్డి కాదంటే ఏం చెప్తారు? ఆయనే కదా మొదలు పెట్టింది. ఒక మాట హైకోర్టులో ఏమన్నది, ఈ ఫిరాయింపుల దాని మీద 4 వారాల్లో తేల్చండి అని కోర్టు డైరెక్షన్ ఇచ్చింది స్పీకర్కి. ఏమైంది? నామినేషన్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఎప్పుడైనా కూడా ప్రతిపక్ష నాయకుడికి ఇస్తారు. దేశవ్యాప్తంగా
పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కానీ మనం గతంలో నుంచి కూడా గమనిస్తున్నాం. ఒక్క హరీష్ రావు గారు మాత్రమే నామినేషన్ వేశారు. నేను కూడా ఎస్ఎస్ కమిటీ చైర్మన్, ఎస్టిమేట్స్ కమిటీ సభ్యుడిగా ఉన్నా. నేను కూడా నామినేషన్ వేశాను. అయితే నామినేషన్ వేయని కాంగ్రెస్ కండువా కప్పుకున్నా, నేను కాంగ్రెస్ పార్టీలో చేరినని, కాంగ్రెస్ పార్టీ జెండా ఇంటి పైన ఎగిరేసుకొని, కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు మొత్తం ఇంట్లో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్న అరికపూడి గాంధీని చైర్మన్ గా ప్రకటించడం, పిఎస్సి చైర్మన్ గా ప్రకటించడం అనేది ఇది రెచ్చగొట్టే చర్య కాదానండి. ఇది ప్రజాస్వామ్యవాదులు హర్షించేదనా? ఒక ప్రభుత్వం చేయాల్సిన బాధ్యతాయుతమైన కార్యక్రమమేనా? దీన్నే కదా అన్నది. దీన్ని మా కౌశిక్ రెడ్డి గారు ఏమన్నారు, మళ్ళీ ఆయన ఏమన్నాడు? రవీంద్రరావు గారు ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ చెప్పినాక మీరు అనండి. అయితే మా కౌశిక్ రెడ్డి గారు ఏమన్నారంటే, అరికపూడి గాంధీ గారు మీరు పార్టీనా, మరి మీరు తెలుసు. అవును, నేను బీఆర్ఎస్ పార్టీనే కాదని ఎవడన్నాడు ఆయన ప్రకటించాడు. ఒకవేళ మీరు బీఆర్ఎస్ పార్టీని అయితే మా మహిళలతోటి మంగళహారతులతోటి మీ ఇంటికి వస్తాం, సగౌరవంగా తెలంగాణ భవన్ తీసుకెళ్దాం, ఒక ప్రెస్ మీట్ కార్యక్రమం పెడదాం, మీరు మా పార్టీ కదా, మీ ఇంటికి వస్తున్నాం అని చెప్పని అన్నాడు. తప్పేందండి? ఆయనే బీఆర్ఎస్ పార్టీ అన్నాడు కదా పిఎస్సి చైర్మన్ ప్రకటించినాక. మరి ఆయన ఇంటికి మా పార్టీ నాయకులు, మా పార్టీ మహిళలు పోతే దీన్ని రెచ్చగొట్టే చర్య ఎట్లా అవుద్ది? మా పార్టీ నాయకుడే కదా, ఆయనే ప్రతిపక్ష నాయకుడే కదా, మా నాయకుడి ఇంటికి మాకు పోయే స్వేచ్ఛ లేదా, స్వతంత్రం లేదా? ఆయన స్వాగతించాలి కదా. ఆయన వచ్చి ఎమ్మెల్యే మీద మాట్లాడిన, నీ ఇంటికి వస్తాన ఎమ్మెల్యే ఆయన దాడి చేస్తాను అనలే కదా కౌశిక్ రెడ్డి గారు. మిమ్మల్ని సగౌరవంగా మంగళహారతులతోటి మీరు గతంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్టు తెలిసింది. మీరు కాంగ్రెస్ లో చేరాలని చెప్పారు కనుక, మీరు కాంగ్రెస్ కాదని ఇప్పుడు మీరు చెప్పారు కనుక, మా వాడిగా మిమ్మల్ని మా పార్టీ కార్యాలయానికి ఆహ్వానిస్తున్నామని మా కాంగ్రెస్. అసలు ఇక్కడ ఒక పాయింట్ అండి రవీంద్రరావు గారు, ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అనే సెంటిమెంట్ ఎందుకు తీసుకొచ్చారు? ఇక్కడ కౌశిక్ రెడ్డి ఆంధ్ర ఎమ్మెల్యే అంటే ఎందుకు, మీ ఎమ్మెల్యే ఆంధ్ర అని ఎందుకు వచ్చింది అతను? అక్కడ ఎందుకు మళ్ళీ ప్రాంతీయవాదాన్ని తీసుకొస్తున్నారు. ఎవడే హైదరాబాద్ కౌశిక్ రెడ్డి, మీరు ఎవడే హైదరాబాద్ కౌశిక్ రెడ్డి, వాడు ఎవడో కరీంనగర్ వాడికి హైదరాబాద్ ఏం సంబంధం అని అన్నాడు. జనరల్ గా మాటకు మాట రాజకీయాలలో నడుస్తాడు. దానికి మావాడు కూడా క్షమాపణ చెప్పాడు. అది మా పార్టీ పరంగా 10 ఏళ్ళు చూసింది కదా మీరు రాజేష్ గారు. ఆంధ్ర తెలంగాణ మేము చూసినామా? 10 ఏళ్ళు వాళ్ళ అంతకుముందు తెలంగాణ రాకముందు ఎన్ని రకాల భయాలు ఉండే. 10 ఏళ్లలో ఆంధ్ర వాళ్ళకి చిన్న కించిత్తు ఇబ్బంది కూడా కలిగించినామా? ఎంతమందికి సీట్లు ఇచ్చినాం, ఎంతమంది గెలవలేదు. అది కేసీఆర్ గారి విధానం కాదు, మా పార్టీ విధానం కాదని తెలుసు. ఆయన ఎవడవే కౌశిక్ రెడ్డి గారికి హైదరాబాద్ ఏం పని అంటే, అరే నువ్వెవడివిరా భయ్ హైదరాబాద్ లా అని చెప్పని మాటకు మాట అన్నారు. ఒకవేళ అది నొచ్చుకుంటే దాన్ని కనుక రాజకీయం చేస్తే నేను క్షమాపణ కోరుతున్నా అన్నాక ఇంకేంటంటే, అంటే కౌశిక్ రెడ్డి ఒక ఎమ్మెల్యే అండి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే. ఆయన ఏం మాట్లాడినా కూడా పార్టీ ఖచ్చితంగా స్పందించాల్సి వస్తుంది. ఆయన ఒక కామెంటే కాదు, ఒకటి ఏంటి, ఆంధ్రోడు నువ్వు బతకడానికి వచ్చినావు అనే కామెంట్ దాటితే లేటెస్ట్గా మళ్ళీ నిన్న ఇంకో కామెంట్ చేశారు. ఈ హైడ్రా ఇళ్ళన్నీ తీసుకొచ్చారు కదా, దీని వెనకంతా కూడా చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఇక్కడ ఉన్న పెట్టుబడులన్నీ కూడా ఏపీకి తరలించే విధంగా ఈ హైడ్రాని ఒకటి ఏర్పాటు చేసి దీన్ని ఇక్కడ ఉన్న వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, దీని వెనకంతా కూడా చంద్రబాబు నాయుడు ఉన్నారని చెప్పేసి. ఏంటి ఇవన్నీ నిజమేనా, వాస్తవేనా? నిజంగా ఇంకొక 4 ఇప్పుడు మేము సరైనది కాదని మేము దాని మీద మాట్లాడాలి. ఇంకొక 4 రోజులు పోయినాక హైడ్రా కుట్ర ఏంటనేది మీకు అర్థమైంది, తెలంగాణ ప్రజలు కూడా అర్థమైంది. ఈ కుట్ర ఆంతర్యం ఏంటి అనేది ఖచ్చితంగా అర్థమైంది. హైదరాబాద్ లో తెలంగాణలో రియల్ ఎస్టేట్ దివాలా తీయించి పెట్టుబడులు ఎక్కడికి పోవాలి, ఎవరిని పరిపుష్టం చేయడానికి, ఏ ప్రాంతాన్ని అభివృద్ధి పరచడానికి, ఇక్కడ ఎవరిని భయాందోళన గురి చేయడానికి, ఎవరి యొక్క ఆకాంక్షలను నెరవేర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయో ఆ ప్రయత్నాల్లో భాగంగానే హైడ్రా అనే ప్రయత్నం జరుగుతుందనేది ఖచ్చితంగా చట్టతల్లమైంది. తొందరగా మీ కోడి అని మేము కుయ్యొద్దని మేము ఓపిక పడుతున్నాం. కానీ ఇంకొక 4 రోజులైతే అన్ని పరిణామాలు తెలంగాణ ప్రజలకు అర్థమైంది. ఒక్క నిమిషం రవీంద్ర గారు, రవలి గారు ఏంటి ఇదంతా ఈరోజు 2 అంశాలు. ఒకటి, అసలు శాంతి భద్రతలు లేవు, ఇక్కడ ఒక ఎమర్జెన్సీని తలపిస్తుంది, ఎమర్జెన్సీని మించిన పాలన కొనసాగుతుందని చెప్పేసి నిన్న హరీష్ రావు గారు చెప్తూ ఉన్నారు. అసలు ఈ 14 ఏళ్ళు ఉద్యమం చేశాం, మేము 14 ఏళ్ళు ఉద్యమం చేశాం, ఏనాడు కూడా ఈ రకంగా అణచివేయలేదు, ఈ రకంగా దాడులు చేయలేదు. కేవలం ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినాక ఇది చేస్తున్నారు, ఈ రాళ్ల దాడులు జరుగుతున్నారు.
అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. నిజంగా శాంతి భద్రతలు లోపించాయా రాష్ట్రంలో? నమస్తే అండి, ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్తే. ఈరోజు నిజంగా ఒక ఫ్రస్ట్రేషన్ తో రాజకీయాలు నడుస్తున్నాయి అనేది స్పష్టంగా కనబడుతుంది. అంటే ఇప్పటికీ ఫర్ ఎవర్ తెలంగాణ ఉన్నంత కాలం మేమే ముఖ్యమంత్రి, మాదే ప్రభుత్వం ఉంటదని ఆశించిన ఒక పార్టీకి ఆశాభంగం అయితే ఏ రకంగా ఫ్రస్ట్రేషన్ ఏ రూపంలో తీర్చుకుంటుందో అనడానికి ఒక శిఖండి రూపంలో కౌశిక్ రెడ్డిని అడ్డు పెట్టుకొని ఈ రకమైన రాజకీయాలు చేస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతాయి. కౌశిక్ రెడ్డి ఏదైనా మాట్లాడగలుగుతాడు, ఎంతైనా ఆవేశపడగలుగుతాడు. ఆయనకు ఆ రకమైన వాక్చాతుర్యం కానీ ఆ రకంగా ఇక దాన్ని ఏ భాషలో నేను వేరే భాషలో చెప్పలేను కానీ ఆ రకంగా నోరు పడేసుకునే స్వభావం ఉంది కాబట్టి ఏదైనా మాట్లాడగలుగుతాడు. కాబట్టి కౌశిక్ రెడ్డి రూపంలో ఈరోజు ఈ రకమైన రాజకీయాలు చేయడానికి టిఆర్ఎస్ పార్టీ ముందుకొచ్చిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చారు, ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఇచ్చినప్పుడు ప్రజల పక్షాన వాయిస్ వినిపించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఏదైనా లోటుపాట్లు చేస్తే ప్రజల వాయిస్ గా ప్రభుత్వానికి నివేదించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ రకంగా అంటే గతంలో మేం చేస్తే సరైనది, ఈ వీళ్ళు చేస్తేనే అపసవ్యము అనే రీతిలో మాట్లాడుతున్నారు. ఎవరు ఏ పార్టీ వాళ్ళు ఎక్కడ మారలే చెప్పండి. కండువలు దాదాపు 70కి పైగా ఎమ్మెల్యేలను ఎంపీలను వాళ్ళ పార్టీలో చేర్చుకున్న వాళ్ళు ఈ రోజు ఈ 10 మంది వాళ్ళ వ్యక్తిగతం వాళ్ళంతటా వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి మేము ఈ పార్టీలో ఉండలేమని చెప్పి వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం మేరకు వచ్చిన దానికి ఈ రోజు కౌశిక్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని చూస్తే నిజంగా నవ్వొస్తుంది. అంటే ఆడవాళ్ళను ఏ రకంగా కించపరచడం కానీ ఆడవాళ్ళ విషయంలో ఒకటండి రవలి గారు, ఇక్కడ సరే లా అండ్ ఆర్డర్ పైన నిన్న ముఖ్యమంత్రి గారు రివ్యూ నిర్వహించడం, తర్వాత డీజీపీ కూడా వెంటనే నివేదిక ఇవ్వండి అని. అంటే ఇక్కడ ఏంటంటే మనం చూసాం 2 రోజులుగా జరుగుతున్న పరిణామాలను మనం చూసాం. కౌశిక్ రెడ్డి కామెంట్స్, తర్వాత ఇటు అరకప్పుడు గాంధీ నేను నీ ఇంటికి వస్తా, లేదు నువ్వు రాకుంటే నేను నీ ఇంటికి వస్తా, ఈ రకమైన కామెంట్ సమయంలో ఆయన రాలేదని చెప్పేసి 1 అవర్లో నేను మీ ఇంటికి వస్తున్నా చూడు అని చెప్పేసి అరకపూడి గాంధీ సవాల్ విసిరాడు. అంటే ఈ సమయంలో ఈ ఉద్రిక్తత పరిస్థితులు ఇంతవరకు రావడానికి కారణం ఏంటి అంటే చెప్తున్నది లా అండ్ ఆర్డర్. అంటే అక్కడ పోలీసులు ఇప్పుడు ఆయన ఆ అరకపూడి గాంధీ ఆయన ఇంటి నుంచి కౌశిక్ రెడ్డి ఇంటికి రావడానికి దాదాపు 8 పోలీస్ స్టేషన్లు దాటి రావాలండి, 8 పోలీస్ స్టేషన్లు. సో ఎందుకు చూసి చూడనట్లు పోలీసులు ఉన్నారని, అంటే ఇదంతా కూడా కావాలని చెప్పేసి అతను పంపించారు, దీని వెనుక ముఖ్యమంత్రి ఉన్నారు అంటే ఇవన్నీ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇది నేను అంటున్నది అది వాస్తవం కాదా? నిజంగా ఆయనను అదుపులోకి తీసుకొని అక్కడ ఇంటి దగ్గరనే హౌస్ అరెస్ట్, ఏదైతే బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారో సో అక్కడ కూడా అతన్ని హౌస్ అరెస్ట్ చేసి ఉండింటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. రాజేష్ గారు ముందు రోజు కౌశిక్ రెడ్డి గారు చెప్పింది అంటే నేనే వస్తా గాంధీ గారి ఇంటికి అనే రీతిలో మాట్లాడింది. కానీ గాంధీ ఎక్కడ అరకప్పుడు గాంధీ నేను కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తా అనే రకంగా మాట్లాడలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాలి. రెండవది ఏంటంటే ఈరోజు శాంతి భద్రతల విషయంలో టిఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంటే నవ్వొస్తుంది. గతంలో ఎంతమందిని ఏ రకంగా అణచివేశారు, ఏ రకంగా ప్రతిపక్ష పార్టీ నేతలను హౌస్ అరెస్ట్ కి ఎన్నిసార్లు 100 సార్లు హౌస్ అరెస్ట్లకు పరిమితమైనాం మేము. అంటే ఆ రకంగా వాళ్ళు బీజం వేసి ఈ రోజు మా పార్టీ మీద మా ప్రభుత్వం మీద బురద జల్లడం అనేది కరెక్ట్ కాదు. 100% ఈ రోజు పోలీసులు సకాలంలో స్పందించారు కాబట్టే ఏ రకంగా విధ్వంసం అంటే ఇంకా చాలా కుట్రలేపిల్లు ఏ రకంగా చేయాలి, ఏ రకంగా శాంతి భద్రతలు లేకుండా ఇక్కడ ఒక భయోత్పాదక వాతావరణం సృష్టించాలనే రీతిలో వాళ్ళు కుట్ర పన్నిండ్లు కాబట్టి ఆ కుట్ర అదేది జరగకుండా పోలీసులు ఉండడం వల్ల సకాలంలో స్పందించడం వల్ల ఆ రకంగా జరిగింది. అంటే ఒక ఎమ్మెల్యే వెళ్తుంటే ఎలాంటి ఆయన నుండి ఎలాంటిది లేకుండా మేము ఏమంటున్నానంటే ఒకటి రవలి గారు ఇది 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 ఇంత దూరం రాకుండా స్టార్టింగ్లోనే పోలీసులు ఎక్కడికక్కడ వాళ్ళను కట్టడి చేసి ఉండి అంటే ఇదంతా ఒక హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందా? ఈ హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ చేసే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? ఇప్పటికీ అందరూ అనుకుంటే హైదరాబాద్ ఎవరు మనం చూసాం దేశంలోనే చాలా స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, బిజినెస్లు చేసుకునే వాళ్ళు బిజినెస్లు చేసుకుంటారు. ఇలాంటివి జరిగితే రేపు మనకు రాబోయే రోజుల్లో పెట్టుబడులు కావచ్చు, మరొకటి కావచ్చు, ఇవన్నీ దెబ్బతినే ప్రసక్తి ఉండదా? నేను అంటున్నా ఇదే ఈ రకమైన కుట్ర కోణంలోనే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మధ్యలో రచ్చ నడుస్తుందని అంటున్నా. కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, గాంధీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మధ్యలో ఈ రకంగా రచ్చ జరగడానికి దీనికి ఆద్యం పోస్తుంది ఎవరని అంటున్నా. వీళ్ళు ఏదైతే
రవాలి గారు ఒకసారి రవీంద్ర గారు చిన్న సబ్మిషన్ చేస్తాడు అలా వెనక ఊరికే గతం కూర్చొని కాకుండా 2-3 ఇన్సిడెంట్లు మీరు చూడండి. హరీష్ రావు గారి ఇంటి మీద క్యాంప్ ఆఫీస్ మీద సిద్దిపేట దాడి జరిగింది. కాంగ్రెస్ మైనంపల్లి హనుమంతరావు గారి టీం జరిగింది అనేది వాస్తవం కదా. హరీష్ రావు గారి మీద రెచ్చగొట్టింది ఎవరు? వారే కదా ఫస్ట్ క్యాంప్ ఆఫీస్ మీద దాడి. నేను ఖమ్మంలో అయితే నేను స్వయంగా ఉన్న రాజేష్ గారు. ఎంత మూక అంటే మమ్మల్ని ఇట్లా వెంటాడింది. ఖమ్మంలో పొంగులేటి తుమ్మల రౌడీ గ్యాంగులు మేము ఆడ విజిట్ చేస్తుంటే మునక ప్రాంతాల్లో పరామర్శిస్తుంటే మా కార్లు వెంటబడి లంజడుకులారా ఎందుకు వచ్చిర్రా అని వెంటబడుతుంటే ఒక్క పోలీసు రాలే. తీరా రాళ్ళేసే సమయంలో పోలీసు వాళ్ళు వచ్చి గబాల్న వాళ్ళని తీసుకుని పోయారు. మేము పోయి స్వయంగా పిటిషన్ కేసులు పెట్టలే. రాళ్ళేసింది వాళ్ళే. రవీంద్రన్, మా ప్రభుత్వము మేము ఏదైనా లాంగ్ టర్మ్ లో పాలించాలనుకుంటాం. శాంతి భద్రతలకు విఘాతం కలిగించుకుంటూ ఇట్లా రెచ్చగొట్టే వాతావరణాన్ని సృష్టించుకున్నది మీ బిట్వీన్ ద పార్టీ, మీ పార్టీలో జరిగింది. మాట్లాడిద్దాం రవీంద్రరావు గారు మాట్లాడిద్దాం. రవీంద్రరావు గారు రవలి గారిని మాట్లాడిద్దాం. రవీంద్రరావు గారు కాదు మాట్లాడిద్దాం. రవీంద్రరావు గారు ఒకసారి రవలి గారు మాట్లాడినాక ఒకసారి సుభాష్ బీఆర్ఎస్ పార్టీ, కౌశిక్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ. గాంధీ గారి మీద ఏమైనా అదుపులోకి తీసుకున్నా గానీ మా పార్టీ ఎమ్మెల్యేని ఏ రకంగా తీసుకున్నారనే వర్షన్లో వీళ్ళు వస్తారు. కౌశిక్ ఆపినా ఒక రకమైన వర్షన్లో వస్తారు, ఆపకుండా ఒక రకమైన వర్షన్లో వస్తారు. పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు. నిన్న ముఖ్యమంత్రి గారు విషయంలో 100% వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే అని చెప్పి ఒక సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి సమీక్ష చేసి మాట్లాడింది. గతంలో ఏ రోజు కూడా కేసీఆర్ గారు సమీక్ష చేసినట్టు ల్యాండర్ మీద సమీక్ష చేయలేదు. ఏదైనా గాలికి వదిలేసి ఒక హోంమంత్రి మాట్లాడని విషయం చూసినాము. ఈ రోజు మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించాలనుకున్నప్పుడు ఇలాంటి మీకు కావాల్సుకొని వాంటెళ్ళి చేయదలుచుకోలేదు. మేము ఈ రోజు ఇద్దరి మధ్యలో ఎమ్మెల్యేల మధ్యలో జరిగిన డిస్ప్యూట్ ను ఈ రోజు మా పార్టీకి ఆపాదించి ఇక్కడ ఏదో లా అండ్ ఆర్డర్ విఘాతం జరుగుతుంది, ఇక్కడ కంపెనీలన్నీ పోతున్నాయని చెప్పి వీళ్ళే హింట్ ఇస్తున్నారు. వీళ్ళే హింట్ ఇచ్చి ఈ రోజు హైదరాబాద్ లో శాంతి భద్రతలు లేవు అనే రకంగా వీళ్ళే మాట్లాడుతున్నారు. కాబట్టి 100% దీనికి ఒక కుట్ర కోణం తెరలేపుతున్నారు. ప్రభుత్వం ఏర్పడి వారం రోజులు కాకముందే ప్రభుత్వం పడిపోతుందని చెప్పి మాట్లాడడం. నిన్న కూడా అంటే ఏ రకంగా వాళ్ళకు ప్రభుత్వాన్ని పడగొట్టాలి, ఏ రకంగా ప్రభుత్వానికి మచ్చదేవాలో రీతిలో ఆ రకంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఈ రోజు కౌశిక్ రెడ్డి గారిని రెచ్చగొట్టింది, కౌశిక్ రెడ్డి గారిని ఉసిగొల్పింది మాత్రం హరీష్ రావు ఉన్నాడు వెనకాల, కేసీఆర్ ఉన్నారు. వీళ్ళెవ్వరికి అట్లా మాట్లాడేది అది రాదు. కాబట్టి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి రూపంలో ఈ రోజు ఒక ఏమంటారు ఒక బాంబును వదిలే ప్రయత్నం చేస్తున్నారు. మీరే అంటున్నారు కదా గాంధీ మా పార్టీ అని. మా పార్టీ ఇంటికి పోతే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటండి? ఒకటి నేను అడుగుతా రవీంద్రరావు గారు ఒక్క నిమిషం. మీ సరే రవీంద్రరావు గారు ఒక పాయింట్. మీ పార్టీ ఎమ్మెల్యే కరెక్టే, బాగుంది. మీ పార్టీ ఎమ్మెల్యే మరి ఇప్పుడున్న మీ పార్టీ కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలు కరెక్టేనా? ఒక చీర పట్టుకొని పక్కన గాజులు పట్టుకొని ఇవి తీసుకొని ఇవా రెచ్చగొట్టే మాటలు? వెళ్ళు అన్నా నేను వస్తున్నాను అన్నా, సరే మీరు వెళ్ళి ఒకసారి అది వెళ్ళు ఇవి చూపిస్తే దాని అర్థం ఏంటి? గాజులు చూపించి చీరలు చూపించి ఇదా? ఎవరికైనా పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనే రకంగా 10 మంది ఎమ్మెల్యేలకు చూయించి మాట్లాడిండు. అది వాళ్ళ వ్యక్తిగతం. కానీ ఒక ఆడపడుచును కించపరిచే విధంగా 2 ఆడపడుచులను ముందు పెట్టుకునే కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి రోజు ఎమ్మెల్యేగా గెలిచిండు. గతంలో గవర్నర్ మీద, సీతక్క మీద, ప్రతి ఒక్క ఆడామె మీద దూషణలు చేస్తూ వస్తున్న వ్యక్తికి ఇట మాట్లాడడం సాధారణమే. ఇట్లాంటి వ్యక్తి నిజంగా అనర్హత వేటు వేయాల్సిన అవసరం ఉంటది. ఈ రోజు ఇది మాట్లాడతాడు. గాంధీకి మొన్న టికెట్ ఇచ్చింది ఎవరండి? టిఆర్ఎస్ పార్టీ కదా. అప్పుడు ఆంధ్రోడ్ అని గుర్తుకు రాలేదా? ఆంధ్రోలకు ప్రతి ఒక్కరికి మీరే వాళ్ళ ఇంటికి వెళ్తారు, అలాయి బలాయి తీసుకుంటారు. ఆంధ్ర బిర్యానీ అట్లా అంటారు, ఇట్లా అంటారు, అన్ని రకాలుగా ఉంటారు. ఈ రోజు వచ్చేసరికి ఆంధ్రోడని మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం, ప్రాంతీయత అంటే ఇక్కడ ఏమంటారు అంటే తెలంగాణ రవలి గారు
ఇప్పుడు ఉనికి ఉంటదనే విషయంలో ఈ రకంగా కౌశిక్ రెడ్డి రూపంలో అంటే మీరు ఒక విషయం చెప్పండి రవలి గారు. ఇప్పుడు సరే రవలి గారు ఆంధ్ర అని ఉన్నాడు, ఆంధ్ర అని చెప్పేసి ఇంకా తెలంగాణ వ్యక్తులపై దాడులు చేస్తే చూసుకుంటూ కూర్చోవాలా? తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తే చూసుకుంటూ కూర్చోమంటారా? ఆంధ్ర వాళ్ళు ఆ రకంగా చేస్తే ఎవరు కాదు, ఆంధ్ర వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఎవరు దాడి చేసుకోవాల్సిన అవసరం చేస్తే మాత్రము ప్రభుత్వం చూస్తూ ఉండదు, ఉపేక్షించదు. సుభాష్ ఒకసారి రేవంత్ రెడ్డి గారు చెప్పింది. ఒక్క నిమిషం అండి, ఒకసారి బీజేపీ నేత సుభాష్ గారు గుడ్ మార్నింగ్ అండి. సుభాష్ గారు గుడ్ మార్నింగ్ అండి. రాజేష్ గారు సుభాష్ గారు ఇక్కడ ఒక్క పాయింట్, బీజేపీ ఈ టోటల్గా ఈ 3-4 రోజుల ఎపిసోడ్ మనం చూస్తున్నాం కదా, ఈ ఎపిసోడ్లో బీజేపీ ఎందుకు మౌనంగా ఉంది అని, ఈ అంశం పైన ఎందుకు మాట్లాడట్లేదు? ఒకవైపు ఏమో తెలంగాణ సెంటిమెంట్, మళ్ళీ తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ రాజ్ చేస్తున్నారని ఒకరు అంటున్నారు. లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంది, దాడులు జరుగుతుంది, కనీసం ఏమంటారు కేసులు కూడా లేవని ఒకటి అంటున్నారు. ఎమర్జెన్సీని తలపిస్తుందని చెప్పి మరొకరు అంటున్నారు. ఇక్కడ హైదరాబాద్ ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని చెప్పేసి చూస్తున్నారు ఒకరు. అంటే ఇన్ని రకాల కామెంట్స్ వస్తున్నాయి, ఇన్ని వస్తున్నాయి, బీజేపీ మాత్రం సైలెంట్గా ఉంది. ఇక్కడ ఏ స్టాండ్ తీసుకోకుండా బీజేపీ ఉంది. ఎందుకు అనుకోవాలి? ఒకవైపు ఏమో అక్కడనేమో ఏపీలోనేమో బీజేపీ మీ కూటమి ఉంది, ఇక్కడనేమో పరిస్థితి మనం చూస్తున్నాం. మరి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ బీజేపీ కలిసే ఉండబోతుందని చెప్పేసి కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది. అంటే ఎటు కాకుండా ఉందా బీజేపీ పరిస్థితి? అందుకే సైలెంట్గా మౌనంగా ఉందా? సరైన సమయంలోనే స్పందిద్దాం అనుకుంటుందా? 60 ప్రేక్షకులకు, రాజేష్ గారికి, రాజేందర్ గారికి, సుభాష్ గారు మీకు సిగ్నల్స్ వీక్ ఉన్నట్టున్నాయి అక్కడ. బాగా వీక్ అండి, బాగా డిస్టర్బెన్స్ వస్తుంది, కట్ అవుతుంది. నేను మెసేజ్ మాట్లాడండి ఇప్పుడు వీక్ మాట్లాడండి సుభాష్ గారు మాట్లాడండి. ఇప్పుడు చూస్తుందా అండి? వినపడలేదు, మాట్లాడండి ప్లీజ్. సో ఒక వారం రోజుల నుంచి కనుక చూస్తే 2 పార్టీలు, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కలిసి డ్రామా చెప్పి పాటిస్తాం. ఎందుకు చెప్తున్నాం అంటే నిజంగా ఇది ఒక చర్చకు కానీ ఒక అవసరం అంటే వాళ్ళిద్దరు పార్టీ ఇద్దరు అంటే తోడులు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలంతా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినారు ఇంతకుముందు 2014 నుంచి 2023 దాకా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలంతా మళ్ళీ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నారు. వాళ్ళు టికెట్లు పంచుకుంటారు, పిసిసి పోస్టులు పంచుకుంటారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్న పోస్టులు కానీ ఏమన్నా కూడా అంటే వాళ్ళకి ఏంటంటే మొత్తం చెప్పిన వాళ్ళకే ఇస్తారు. ఎంపీ టికెట్లు పంచుకుంటారు, వాళ్ళ అధికారం కూడా పంచుకుంటున్నారు. ఇవాళ ఉన్న పరిస్థితిలో మనం 2014 నుంచి 2020 వరకు కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంటిది? సేమ్ ఇదే వాళ్ళు అవలంబించున్నారు కదా. అసెంబ్లీలో మాట్లాడినారు, ధర్నా చేసినారు, ఎవరన్నా ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు ఎంపీలు కానీ లాస్ట్ కు అధికారం కూడా కేసీఆర్ ఫెవికాల్ తోటి పుట్టేసినారు అన్నట్టు. ఇవాళ ఒకటే సుభాష్ గారు మీకు సిగ్నల్స్ వీక్ ఉన్నట్టున్నాయి. ఒకసారి సిగ్నల్స్ పార్టీలో ఉన్న పెద్దలు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు అందరూ ఆడిస్తున్నారని చెప్పి కూడా రైట్. సుభాష్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, సుభాష్ గారు ప్లీజ్ మళ్ళీ వస్తాను. సిగ్నల్స్ ప్రాబ్లం ఉన్నట్టుంది. నేను మళ్ళీ ఒకసారి జాయిన్ అవ్వండి, లెఫ్ట్ మళ్ళీ జాయిన్ అవ్వండి ఒకసారి. రవీంద్రరావు గారు, ఇప్పుడు బీజేపీ స్టాండ్ విషయంలో మనం మాట్లాడదాం. ఏంటి ఇదంతా బీజేపీ, దీని వెనక ఏంటి మౌనంగా ఉండడానికి కారణం ఏమనుకోవచ్చు? బీజేపీ మౌనంగా ఉండడంలో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. వారి పార్టీలో గందరగోళం ఉంది, ఎవరి నాయకత్వంలో పనిచేయాలి. వాళ్ళు ఇప్పటివరకు ఇంకా అధ్యక్షుని మార్చమంటున్నారు, ఎవరిని అధ్యక్షుని చేయాలి. పార్టీలో చేరికలు లేవు, బాగా ఆశ పెట్టుకున్నారు. 8 పార్లమెంట్ సీట్లు రాగానే ఇక ఇంత ఎత్తున లేసామనే అభిప్రాయానికి వచ్చారు. ఇక వచ్చి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటేనండి. జనం ఏమనుకుంటారు, ఎట్లా అనుకుంటారు, ప్రజల భావన ఏంటి, స్పందన ఏంటి అనేది ఇక వాళ్ళు అన్ని వదిలేసుకున్నారండి. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే, వీళ్ళు కలిసి తోడు దొంగలు అనే అభిప్రాయం బీజేపీ వ్యక్తం చేయడం అంటే బీజేపీ ఏ స్థాయికి దిగజారిపోతుంది, దినదినం వారి యొక్క ప్రజాక్షేత్రంలో ప్రజల అభిప్రాయానికి, ప్రజల మన్నన చూడకోవడానికి ఎంత దూరంలో ఉండరు అనేది
వాళ్ళ అభిప్రాయాలు అర్థమవుతుంది. కేవలం మొన్న ఏంటంటే ఎన్డీఏ కూటమి మధ్యన జరిగిన ఎన్నికల్లాగా ప్రజలు భావించడం వల్ల 2 కూటమిలకు వేశారు తప్ప మరొకటి కాదు. బీజేపీ అనేది ఈ రాష్ట్రంలో ఒకటి రవీంద్ర గారు ఒక పాయింట్ ఇక్కడ. సరే, నిన్న కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలో ఈరోజు మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అనే సెంటిమెంటు, ఆంధ్రోడు బతకడానికి వచ్చిండు, తెలంగాణ బిడ్డ పైన దాడి చేస్తాడా, రేపు చూపిస్తా ఖబర్దార్, తెలంగాణ బిడ్డ సంగతి ఏందో రేపు చూపిస్తా మీకు అని కామెంటు. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్న సమయంలో చాలా వరకు మనం చూసాం హైదరాబాద్ చుట్టుపక్కలంతా కూడా సెటిలర్సే ఉంటారు. కూకట్పల్లి చూసుకోండి, షేర్లింగంపల్లి చూసుకోండి, కోంపల్లి చూసుకోండి, ఎల్బీ నగర్ చూసుకోండి, మహేశ్వరం చూసుకోండి, మనం మొత్తం ఇప్పుడున్న నియోజకవర్గం మేము ఎమ్మెల్యేలంతా కూడా దాదాపుగా సెటిలర్స్ ఉన్న ప్రాంతంలో ఉన్నారు. ఈరోజు కౌశిక్ చేసిన కామెంట్స్ నాకు తెలిసి కాంగ్రెస్ నెత్తిన ఒక పాలు పోసినట్టే అనిపిస్తుంది. రేపు ఈ సెటిలర్స్ వేస్తారా మీకు ఓట్లు అని. రాజేష్ గారు, ఇంత అమాయకంగా ఆంధ్ర సెటిలర్స్ ఉంటారా? వాళ్ళు 10 ఏళ్ళు కేసీఆర్ గారి పాలన చూశాక, మా వ్యవహార శైలి, మా విధానాలు చూశాక వారికి ఆంధ్రలో జరిగిన ఇబ్బందులు ఏ రకంగా వాళ్ళని ఇక్కడ కాపాడుతున్నాం అనేది చూశాక మా పార్టీ విధానం అదని ఏ రకంగా కాంగ్రెస్ సెటిలర్స్ అనుకుంటారండి? కౌశిక్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే మాట్లాడిన తీరుకు అది మా పార్టీ విధానం, కేసీఆర్ గారి విధానం అని ఎట్లా అనుకుంటారు? అట్లెందుకు అనుకోరండి? మీ పార్టీ ఎమ్మెల్యే ఒకటి రవీంద్రరావు గారు, నాకు అర్థం కాదు, మీ పార్టీ ఎమ్మెల్యే ఈరోజు మరి కౌశిక్ రెడ్డి వ్యక్తిగతం అని చెప్పేసి మరి ఈరోజు మాజీ మంత్రులు హరీష్ రావు కావచ్చు, ఎమ్మెల్యేలు అంత వీళ్ళని ఎందుకు వెళ్ళారు? మరి ఆయన వ్యక్తిగతంగా ఇది పార్టీ స్టాండ్. ఆయన ఒక ఎమ్మెల్యే మాట్లాడినప్పుడు అది పార్టీనే. అది ఖచ్చితంగా మా ఎమ్మెల్యే దాన్ని రీబ్యాక్ తీసుకున్నారు. క్షమించండి, నేను అన్న ఉద్దేశం ఏంటంటే ఆయన హైదరాబాద్ లో నువ్వు ఎవడివిరా అంటే హైదరాబాద్ లో నువ్వు ఎవడివిరా అన్నట్టుగా నేను మాట్లాడినా. ఒకవేళ ఒక వర్గం వారు కానీ ప్రతినిధులు కానీ ఎవరైనా కనుక హృదయం గాయపడితే నన్ను క్షమించండి అని క్షమాపణ కోరిండంటే మా ఆదేశాలు ఉండవు, తను జారిండి అనేది ఇది మంచి సంకేతం కాదనేది, మా ఆదేశాలు లేవని మీరు ఎట్లా అనుకుంటారు? ఖచ్చితంగా పార్టీ పరంగా కూడా మేము స్పందిస్తాం, పార్టీ వేదికకు కూడా దానికి ఇస్తాం. అంత మాత్రాన ఏదో ఒక నాయకుడు, ఒక వ్యక్తి ఒక ఆవేశపూరితమైనటువంటి ఘటనలో ఇంటి మీద దాడి చేసిన ఘటన మీద, ఆయన మాట్లాడిన తీరు మీద, ఆ గాంధీ వ్యవహరించినటువంటి భాష వ్యవహార శైలి మీద ఆవేశంతో మాట్లాడిన ఒక వ్యక్తి, ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్యే అయినంత మాత్రాన ఈ పార్టీకి ఒక విషయం అండి రవీంద్రరావు, ఒక పాయింట్ ఇక్కడ వ్యవస్థ ఉంది రవీంద్రరావు గారు, అంత మాత్రాన దాన్ని పరిగణలోకి తీసుకొని వారందరూ అట్లా భావిస్తారని మేము అనుకోవడాలే. మీరు చూడండి, 14 సంవత్సరాల తెలంగాణ పోరాట ఫలితంగా కూడా ఎక్కడ సెటిలర్స్ మీద దాడులు చేయలే, ఎక్కడ ఇబ్బందులు కలిగించలే, 10 ఏళ్ళ మా పాలనలో కూడా నష్టం కలిగించలే. ఇన్ని రకాల అనుభవాలు ఉన్నాక కౌశిక్ రెడ్డి లాంటి ఒక మాట మాట్లాడినంత మాత్రాన బెంబేలు పడిపోయి ఒక అభిప్రాయానికి వస్తే నేను అదే అంటున్నాను. ఒకటి రవీంద్రరావు గారు ఇక్కడ ఒక పాయింట్, మొన్న ఏదైతే కామెంట్ చేశారో దాని తర్వాత జరిగిన పరిణామాలు చూసాం. ఇది మరొకసారి ఆంధ్ర వాళ్ళను ఈ రకంగా వాడుకొని వదిలేశారు చూడండి. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ సైడ్ ఉన్నప్పుడేమో ఆంధ్ర లేదు, ఇప్పుడు బయటకోగానే ఆంధ్ర, ఈ రకమైన కామెంట్స్ ఈరోజు మరొక ఆంధ్ర సెంటిమెంట్ అనేది అన్ని వార్తలు కథలు చూస్తున్నప్పుడు కనీసం కేసీఆర్ ఎందుకు స్పందిస్తలేడు అని. ఇంత జరుగుతున్న పరిణామాలు, దాడులు జరుగుతున్నాయి అన్నారు, అదే అన్నారు, ఇది అన్నారు, ఇది జరుగుతుంది అన్నారు, ఎందుకు ఆయన స్పందిస్తలేడు? కేసీఆర్ గారి గురించి మా పార్టీ ఉంది, పార్టీలో స్పందించే మా కేసీఆర్ గారు ఎప్పుడు స్పందించాలి, ఎప్పుడు తెర మీదకి రావాలి, ఎప్పుడు ఆయన అవసరం ఉంది అనేది చిల్లర వ్యవహారాలు, చిల్లర దందాలు, రోడ్ల మీద న్యూసెన్స్ చేసే ఈ ప్రభుత్వ నేతలు, ప్రభుత్వ నాయకులు, ఈ కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలికి మా పార్టీలో మాట్లాడే నేతలు చాలా మంది ఉన్నారు. ఈ గలీజు వ్యవహారాలకి, చిల్లర పంచాయతీలకు కేసీఆర్ గారు ఎందుకండి? కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ సమాజం, తెలంగాణ హితం కోసం ఖచ్చితంగా రోడ్డు మీదకి రావాల్సిన రోజున వస్తారు, తెగించి పోరాటం చేయాల్సిన సందర్భంలో ఖచ్చితంగా చేస్తారు. కేసీఆర్ గారిని అంత తక్కువ అంచనా ఎవరు వేయాల్సిన అవసరం లేదు. ఏసీ ఏ రకంగా భంగపాటు రవీంద్రరావు గారు మళ్ళీ వస్తాను నేను. ఇదే అంశం కాదు, ఒకవైపు వరదలు వచ్చాయి, జనాలు చనిపోతున్నారు, కనీసం ఒక సంఘీభావం తెలపలేదు, ఒక భరోసా కల్పించలేకపోయాడు కేసీఆర్. అంటే ఏంటి అసలు ఏమనుకోవాలి? అంటే అధికారం ఉంటేనే కేసీఆర్ బయటకు వస్తారా, లేకుంటే రారా? అవతల ప్రతిపక్ష నాయకుడు చూడండి, జగన్మోహన్ రెడ్డి తిరుగుతూ ఉన్నారు,
తిరుగుతున్నాడు చూడండి. 11 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి మొత్తం అక్కడ వరదల్లో తిరుగుతున్నాడు. కనీసం ముఖ్యమంత్రి ఎంతమంది దాదాపు 10-15 మంది చనిపోయారు మన దగ్గర. కనీసం ఒక్కరు స్పందించలేదు, ఒక్కరి దగ్గరికి వెళ్ళలేదు. ఇప్పుడు 10 ఏళ్ళు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఫామ్ హౌస్ లో ఉన్నాడు, ప్రగతి భవన్ లో ఉన్నాడు, తాగి ఉన్నాడు, పన్నడని అన్నాడు. ఇప్పుడు 10 ఏళ్ల పరిపాలనని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. మొన్న మీ ఖమ్మం పోయినాం, ముఖ్యమంత్రి గారు పోయి ఇట్లా ఊపిట్టు వెళ్ళిపోయింది. ఆడ కాంగ్రెస్ నేతల వ్యవహారం వెళ్ళిపోయిన మంత్రుల్ని రానియలే, ఎంటబడ్డారు, ఎండగట్టారు. అమ్మ నా బూతులు. ఆ వీడియోస్ అన్ని మీరు కలెక్ట్ చేయండి, డిస్ప్లే చేయండి, మీ టీవీలలో ఇవ్వండి, మీకు అర్థమైంది ప్రజా స్పందన ఎట్లుందని. కేసీఆర్ గారి పనితీరు, కేసీఆర్ గారి యొక్క ప్రభావం ప్రజల్లో ఎంత బలంగా ఉంది అనేది గత 10 ఏళ్ల పాలనని నెమరు వేసుకుంటున్నారు. అరాచకవాదాన్ని, చిల్లర వేషాల్ని అసహించుకుంటున్నారు. ఒక్క నిమిషం రవీంద్రరావు గారు ఒక్క నిమిషం. ఒకసారి సుభాష్ గారు మళ్ళీ వచ్చారు. సుభాష్ గారు హలో, ఇప్పుడు వినిపిస్తున్నాడు? వినపడుతుంది, చెప్పండి. సుభాష్ గారు, ఏంటి రాష్ట్రంలో మరొకసారి శాంతి భద్రత సమస్యలు కావచ్చు, మరొకసారి ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేసి ఒక అల్లర్లు సృష్టించాలని చెప్పేసి చూస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ చెప్తున్నారు. దీనివల్ల ఒక హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అనేది ఒకటి చెప్తున్నారు. నిజంగా అలాంటి పరిస్థితి ఉంది? అసలు బీజేపీ స్టాండ్ ఏంటి? బీజేపీ దీనిపైన స్పందించట్లేదు. రాజేష్ గారు, ఇప్పుడు ఈ 2 పార్టీలు ఎట్లా అంటే అమలుగానే హామీలు ఏవైతే ఉన్నాయో అవి వాటిని ఫోన్లలో తీసుకోండి. ఒక పని చేయండి, మీరు ఫోన్ రావాలని. సుభాష్ గారు దయచేసి ఒకటి, మీరు ఫోన్ ఇవ్వండి, పర్వాలేదు. అది మీకు సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్లు ఫోన్ తీసుకుంటారు మా పీసీఆర్ వాళ్ళు. పీసీఆర్ ఒకసారి సుభాష్ ఫోన్ కలపండి. నేను అంతలో ఒకసారి రవలి గారి దగ్గరికి వెళ్ళేసి. రవలి గారు చెప్పండి. రాజేష్ గారు ఫోన్ కలపండి. రవలి గారు, ఏంటి ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఈ పులి స్టాప్ పడే అవకాశం ఉంటుందా? మరి ఇంతకుముందు ఏదైతే హరీష్ రావు గారు అన్నారో ఇదంతా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఏదైతే ఫస్ట్ 6 గ్యారెంటీలు అమలు చేయమని చెప్పేసి మేము ప్రశ్నిస్తుంటే వెంటనే హైడ్రాని తీసుకొచ్చాడు. తర్వాత మరొకటి తీసుకొస్తే మరొక అంశం. అంటే ప్రతిదీ సీఎం రేవంత్ రెడ్డి మేము ఏది ప్రశ్నిస్తామో దాన్ని డైవర్ట్ చేస్తున్నారు, డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు అనేది ఆయన నిన్న కామెంట్ చేస్తున్నారు. రవలి గారు ఎస్ రవీందర్ గారు, అదే పరిస్థితి అంటారా? ఈరోజు సీఎం ఈ డైవర్ట్ పాలిటిక్స్లో ఈ అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారంటారా? సైమల్టేనియస్ గా దానికి పార్లర్ గా వేరే పనులు కూడా చేస్తారు. ఈరోజు 6 గ్యారంటీలు అమలు కాని పెట్టి మీరు గత 9 సంవత్సరాలుగా మీరు పెట్టుకున్న మేనిఫెస్టో అంశాలు 9 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు అమలు చేయకుండా మేము మాట్లాడద్దు. ఒక్క నిమిషం అన్నా, రవీంద్ర గారు ప్లీజ్ మాట్లాడిద్దాం. రవీంద్రరావు గారు మాట్లాడిద్దాం. ఒక్క నిమిషం అన్నా, మీరు ఇచ్చింది అప్పుల కుప్ప తెలంగాణ. ఓపిక ఉండాలి, ప్రజలకు ఉన్నది ఓపిక మీకు లేదు. రవీంద్రరావు గారు మాట్లాడిద్దాం. రవీంద్రరావు గారు దయచేసి మాట్లాడిద్దాం. ఇప్పుడు ఆమె జర్నీలో ఉంది, మాట్లాడిద్దాం. మీరు మాట్లాడతారు మళ్ళీ ప్లీజ్ మాట్లాడండి. అధికారం పోయిన బాధ మీకు బాగా ఉన్నదని అర్థమవుతుంది. ప్రజలు నమ్ముతున్నారు, ప్రజలకు విశ్వాసం ఉంది, మీకు మాత్రం అది లేదు. అధికారం పోయిన ఫ్రస్ట్రేషన్ మీరు ప్రతిదీ తొందరపడుతున్నారు. ఈ రోజు ఏదో ఉన్నదని చెప్పి తెలంగాణ మస్తు మిగులు బడ్జెట్ అది ఇది అని చెప్పి మీరు అడ్డగోలుగా అప్పులు చేసి వదిలిపెట్టిండ్రు. మేము మేనిఫెస్టో అనేది ప్రజల మధ్య నుండి చర్చించి వాళ్ళకి ఏదైతే బాగుంటది అనే రీతిలో ఒక మేనిఫెస్టోను అమలు చేసినాము. 6 గ్యారంటీలు పెట్టినాము. 6 గ్యారంటీల్లో ఏది అమలు చేయాలో ఖచ్చితంగా మీరు 9.5 సంవత్సరాలుగా రైతు ఏమంటారు అప్పులు మాఫీ చేయలేకపోయిండ్రు, దఫల వారీగా వడ్డీలు కూడా మాఫీ చేయలేకపోయిండ్రు, అసలు అట్లే వదిలిపెట్టిపోయిండ్రు. ఈ రోజు మేము మాత్రం రుణమాఫీ చేస్తే మాత్రం మీకు బాగా బాధ అనిపిస్తుంది. దానిలో ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ తీసుకుంటాం, 100% ప్రతి ఒక్కరికి కూడా మాఫీ చేస్తామని మేము చెప్తున్నాం. మీకు అసలుకే లేదు, మీరు కొసరు గురించి మాట్లాడుతున్నారు. మీరు అసలే ఒక పని కూడా చేసి పెట్టలేదు. ఈ రోజు కొసరు గురించి మాట్లాడడం బాగుండదు. ఏదైతే ఆడపడుచులకు ఇవ్వాల్సిన
మేము 2500 కానుక ఖచ్చితంగా 100% ఇస్తాం. ఈ రోజు ఉచిత బస్సు కానీ మిగతా విషయాలు కానీ 100% అమలు చేసి చూపించిన తర్వాత మీకు బాధ ఏంటన్నా? ఈ రోజు ఎంతసేపు మేము ఖమ్మంలో పోతే మా మీద దాడి చేసిందంటే, మీరు గతంలో ఏ రోజైనా ఖమ్మం ప్రజలను పరామర్శించిన ఘనత మీకు ఏమైనా ఉన్నదా? అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారైనా పోయిండ్లా? ప్రజలు ఫ్రస్ట్రేషన్ గురై మీరెందుకు వచ్చిండ్లు ఇప్పుడు అనే రీతిలో వాళ్ళే తరిమి కొట్టిండ్లు. దానికి మా బాధ్యత ఏంటి అంటున్నా. అక్కడ పోలీసులు సకాలంలో స్పందించిండ్లు, మీ నాయకులను కాపాడిల్లు, పంపించిండ్లు. దానికి ప్రతిదీ కూడా మా ప్రభుత్వానికి అంటగట్టడం ఎంతవరకు పద్ధతి అంటున్నా. బీజేపీ నాయకులు ఉంటారు, బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంటది కానీ రాష్ట్రంలో ఏం జరిగినా పట్టించుకోదు. మేము అంటున్నాం కదా, గతంలో కవితకు బెయిల్ రావడానికి కారణం ఏంటి? మీరు ఒకటి అనే విషయం మేము స్పష్టంగా, మేమే కాదు తెలంగాణ ప్రజలందరికీ అర్థమైంది. ఈ రోజు వచ్చేసి ఏదో డైవర్షన్ పాలిటిక్స్, వీళ్ళిద్దరు కావాల్సుకునే డ్రామా చేస్తున్నారు. ఏంటి డ్రామా? మేమేం తప్పించుకోవడం కోసం డ్రామా చేస్తున్నాం? ప్రజలకు ఏవైతే వాగ్దానాలు ఇచ్చినామో 100% అవి చేస్తున్నాం. హైడ్రా అమలు చేస్తుంటే మీకు వచ్చిన బాధ ఏంటన్నా? రమణి గారు, ఇది పెద్ద కొత్త ఆరోపణలు తీసుకొచ్చారు. హైడ్రా వెనకంతా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఇక్కడ ఉన్న పెట్టుబడులన్నీ కూడా ఏపీకి తరలించేందుకు ఇక్కడ వీళ్ళందరినీ ఒక భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంత ఈ హైడ్రా కుట్ర అంతా కూడా బయట పెడతామని చెప్పేసి నిన్న బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. అంటే పెట్టుబడులు FTL బఫర్ జోన్ లో కట్టిన స్థలాలకే పెట్టుబడులు పెట్టడానికి సంస్థలు ముందుకు వస్తాయా అన్న? మిగతా వాటికి రావా? హైదరాబాద్ సక్రమంగా చేస్తే అది స్మార్ట్ సిటీగా తయారవుతుంది. అట్లాంటి దాన్ని ఇంకా సేఫ్ సిటీగా ఉన్నప్పుడు, సేఫ్ జోన్ లో ఉన్నప్పుడు ప్రతి ఒక్క సంస్థ వచ్చేస్తుంది. మేం కదా అమెరికాకి వెళ్ళి ఎన్ని వేల కోట్లు తెచ్చినామో 3 నెలల లోపలనే గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత. మీరు గతంలో వెళ్ళిన కంపెనీలు ఏంటియో మాకు తెలుసు, ఏం నేర్చులో తెలుసు. మీరు 9.5 సంవత్సరాలు దాదాపు 10 సంవత్సరాలు హైదరాబాద్ కు ఎన్ని పెట్టుబడులు ఒరగబెట్టిల్లో మాకు తెలుసు. ఈ రోజు ప్రతిదీ కూడా చంద్రబాబుకి అంటే మీరు గతంలో కూడా జగన్ కు ఏమంటారు, వాళ్ళకి సహాయం చేసే రీతిలో, జగన్ కు మేలు చేసే రీతిలో అటు పెట్టుబడులు పంపించిల్లా అంటున్నా. ఎన్ని సంస్థలు ఆంధ్రాకి వెళ్ళలేదు. ఈ రోజు ఎందుకు మమ్మల్ని అంటున్నా. చంద్రబాబుకు మా ప్రభుత్వానికి ఏంటి? చంద్రబాబుకు మీకు బీజేపీకి సంబంధం ఉంది, మాకు లేదు. బీజేపీ తోటి మీకు లోపాయికారి ఒప్పందం ఉంది, బీజేపీతో టీడీపీకి డైరెక్ట్ సంబంధం ఉంది. మీరు సంబంధాలు పెట్టుకొని మాకెందుకు ఆపాదిస్తారంటున్నా. మా రాష్ట్రం డెవలప్ కావాలి, మా ప్రభుత్వం ఇంకో 10 ఏళ్ళు ఉండాలని మేము కోరుకుంటాం. అంతే తప్ప చంద్రబాబు నాయుడుకి మేలు చేసే విధంగా మేమెందుకు ప్రవర్తిస్తాం అంటున్నా. హైడ్రా వల్ల ఏ నాయకుడికి ఏ నష్టం వచ్చింది అంటున్నా. బఫర్ జోన్ FTL లో కడితేనే సంస్థలు ముందుకు వస్తాయి. FTL బఫర్ జోన్ లో కూలగొడితే సంస్థలు భయపడతాయా? ఇదెక్కడ మాట్లాడుతున్నారన్నా? ఇదెక్కడ టెక్నికల్ ఇష్యూ అంటున్నా. సుభాష్ గారు, అలా ఏంటి హైడ్రా వెనక చంద్రబాబు నాయుడు అనేది కొత్త వాదన తీసుకొచ్చారు వీళ్ళు? రాజేష్ గారు, అదే నేను ఇంతకుముందు చెప్పేది ఏమంటే, 10 సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అందరి నోరు గురించినాయో మనందరూ తెలిసిన విషయమే. మనం రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఖజానా ఏ విధంగా దివాళా తీసిందో కూడా ఇది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, అందరూ తెలిసిన విషయమే. ఇప్పుడు ఉన్న ప్యానల్ లో పెద్దలందరికీ కూడా అవగాహన ఉంది, ప్రేక్షకులు కూడా అంత అమాయకులు ఏం కాదని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజేష్ గారు ఏం చేసినారంటే, ఏదో విధంగా అధికారంలో రావాలని చెప్పి ఉచిత హామీలను పెట్టిందను. సార్ అధికారంలో సీట్ల కూర్చున్న తర్వాత చూస్తే ఖజానా మొత్తం ఖాళీ ఉంది, వనరులు కూడా సమకూర్చుకోలేని పరిస్థితి ఉందన్నమాట. ఎందుకంటే మన దగ్గర తెలంగాణకి ఇంతకుముందు రవలి గారు చెప్తున్నారు, రేవంత్ రెడ్డి గారు ఏంటంటే అమెరికాకి వెళ్తే ఎంత పెట్టుబడులు వచ్చినాయంటే అంత తిప్పి కొడితే ఏంటంటే 10,000 కోట్లు కూడా రాలేదన్న. మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది సంతకం పెడతారు, రవలి గారికి తెలుసో లేదో కానీ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎప్పుడైనా కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. మనకు కూడా ఇంతకు కూడా జరిగినాయి. మనకు హుండాయ్ అనే పెద్ద కంపెనీ, తర్వాత కియా అనే పెద్ద కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో పెట్టాలని చెప్పి మనం MOU చేసుకున్న తర్వాత కూడా మరి చెన్నైకి వెళ్ళిపోయింది, తర్వాత నెల్లూరు కూడా వెళ్ళిపోయింది, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయింది. సో ఇది ఓన్లీ ఉత్తుత్తి హామీలు అన్నట్టు. నేను ఏం చెప్తున్నానంటే, ఇంతకుముందు మీరు కూడా అడిగినారు బీజేపీ ఎందుకు కామ్ గా ఉందా అంటే, ఈ రెండు పార్టీలు ఏ విధంగా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కుస్తీ పడితే రాత్రి అంటే దోస్తీ ఉంది. ఎందుకంటే దిన్మే కుస్తీ రాత్మే దోస్తీ అనేది కొత్త ఏంటంటే డ్రామా పెడుతున్నాడు ప్రజల డైవర్షన్ చేయడానికి. ఇంతకుముందు కేసీఆర్ గారు ఏం చేసేదంటే, ఒక చిన్న సమస్య కనుక వస్తే ఆ సమస్యను పరిష్కరించడం లేకుండా ఉన్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇంకొక సమస్య పట్టుకొచ్చేది, ఆ సమస్య పరిష్కరించినప్పుడు ఇంకోటి పట్టుకొచ్చేది. అంత ఫ్యాక్ట్స్ కదా, మీ దగ్గర కూడా క్లియర్ గా డేటా కూడా ఉంది కదా. సో కాంగ్రెస్ పార్టీ కూడా సేమ్ కేసీఆర్ చేసిన ఒక డ్రామాలనే ఇవాళ తీసుకొస్తున్నారు. మీరు హామీలను పక్కన దూరబెట్టి హైడ్రాని పట్టుకొస్తున్నారు. హైడ్రాకి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఏంటంటే వ్యతిరేకం కాదు. మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, చంద్రబాబు గారు
ఏంటంటే 2000 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ తెలంగాణలో పెద్ద అంటే మనం ఆంధ్రప్రదేశ్ లో బాగా వర్షం పట్టినప్పుడు FTL అని బఫర్ జోన్ అని చెప్పి ఒక జియో పట్టుకొచ్చినాడు. చాలా సంవత్సరాలు అది అమల్లో ఉందన్నట్టు. 2007-8 దాకా ఉంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మరి ఈ యొక్క జియోని పక్కన పెట్టేసి FTL కబ్జా పెట్టేసి మళ్ళా తెలంగాణ నుంచి అంటే మన ఏంటంటే హైదరాబాద్ కు కడప బ్యాచ్ తర్వాత ఏంటంటే కర్నూలు బ్యాచ్ వచ్చి భూములు నేను సరే మీకు సిగ్నల్స్ రాలేదు కాదు సుభాష్ గారు, నేను మీకు సిగ్నల్స్ రానట్టుంది. నేను అడిగిన క్వశ్చన్ స్టార్టింగ్లో ఇక్కడనేమో ఒకవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ మనం చూస్తున్న తర్వాత ఆంధ్ర సెంటిమెంట్ ఒకటి రాజ్ చేశారు అని ఒకటి అంటున్నారు. మీరు ఇక్కడ ఈ టైంలో స్పందిస్తే ఒకవేళ కాంగ్రెస్ వైఫల్యం అని మీరు స్పందిస్తే మళ్ళీ ఎక్కడ మాకు ఈ సెటిలర్స్ దూరం అవుతారని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారా? లేదు ఇటువైపు మాట్లాడితే అక్కడ కూటమిలో ఉన్నాం కాబట్టి అక్కడేమైనా ప్రాబ్లం అవుతుందా? అంటే ఎందుకు పెద్దగా స్పందించలేదు? జిహెచ్ఎంసీలు ఇబ్బంది అవుతుంది ఎటు స్పందించిన అని చెప్పేసి మౌనంగా ఉన్నారనుకోవాలా? ఏదో ఒక వర్ష అయితే మాట్లాడాలి కదా. అదే అండి, ఇప్పుడు పార్టీ ఒక ఏంటంటే నిర్ణయం తీసుకుంది. పార్టీ ఏంటంటే ఏం నిర్ణయం తీసుకుంటే మాకు మెంబర్షిప్ డ్రైవ్ నడుస్తుంది. ఇప్పుడు మెంబర్షిప్ డ్రైవ్ నడుస్తున్నప్పుడు దేశం అంతా మెంబర్షిప్ డ్రైవ్ నడుస్తుంది. మెంబర్షిప్ అంటే దీంట్లో క్లియర్ గా మనం మెంబర్ అంటే మేము ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. ఇప్పుడు వేరే పార్టీలు తిరిగా ఏంటంటే మా పార్టీ కాదు, ఏదో మెంబర్షిప్ అంటే ఇంటికి పోయి రాసుకున్నది కాదు. మాకేంటంటే టెక్నికల్ గా మొబైల్ ఫోన్ నుంచి OTP వచ్చిన తర్వాత మెంబర్షిప్ పెట్టుకుంటాం. సో మెంబర్షిప్ డ్రైవ్ ఉన్నప్పుడు ఇటువంటి సమస్యల గురించి ఏంటంటే స్పందించద్దు, అవసరం ఉన్నప్పుడు తప్పకుండా స్పందిస్తామని చాలా క్లియర్ గా కార్యరచన కూడా చేస్తున్నాం అన్నట్టు. మేము ఏం చెప్తున్నామంటే రెండు పార్టీలు ఇవాళ బీఆర్ఎస్ లో ఉన్నారా, కౌశిక్ రెడ్డి మన ఏంటంటే మన అర్కపూడి గాంధీ గారు లేకుంటే ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా అంటే వారికే తెలియదు. ఇవాళ స్టేట్మెంట్ చూడండి, ఇవాళ ఏంటంటే ఒక లీడింగ్ న్యూస్ పేపర్ లో క్లియర్ గా ఏమొచ్చిందంటే నేను ఇంకా బీఆర్ఎస్ లో ఉన్నా అని చెప్తారు. కాంగ్రెస్ పార్టీ ఏముంటుందంటే ఏంటంటే అర్కపూడి గాంధీ గారు అంటే ఒక శాసనసభ్యుడు 3 సార్లు ఎన్నికైన శాసనసభ్యుడు ఏమంటాడు అంటే రేవంత్ రెడ్డి గారి దగ్గరకు పోయినప్పుడు నాకు ఆయన కాంగ్రెస్ పార్టీ కండువ వేయలేదంట. ఏదో మన ఏంటంటే మందిరంకి పోయినప్పుడు అక్కడ ఏంటంటే దేవుని కండువ. సుభాష్ గారు ఒక పాయింట్ ఇక్కడ నిన్న మాజీ మంత్రి సుభాష్ గారు నిన్న మాజీ మంత్రి ఒక పాయింట్ లేవనెత్తాడు. ఏంటంటే ఇక్కడ ఎమర్జెన్సీని తలపించింది, ఇప్పుడు ఎమర్జెన్సీ మించి పాలన కొనసాగుతుంది అంటున్నారు. సో ఆ స్థాయిలో ఈరోజు రాష్ట్రంలో నిజంగా భయభ్రాంతులకు గురి అవుతున్నారా? లా అండ్ ఆర్డర్ ఇష్యూ మేము ఉన్నప్పుడు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంది? ఈ 14 ఏళ్ళు మేము ఉద్యమం చేసే సమయంలో ఏనాడు మా పైన దాడులు జరగలేదు, కానీ ఈరోజు రేవంత్ సర్కార్లో మా పైన దాడులు జరుగుతున్నాయి. మాకు ఉద్యమాలు కొత్త కావు, మీరు వేసే రాలే మేము పునాదులుగా నిర్మిస్తాము, రేపు అధికారంలోకి వస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఏం చెప్తారు దీనికి? సార్ హరీష్ రావు గారు మరి ఎందుకు మరి ఏంటంటే తప్పుడు సమాచారం ఇస్తున్నారో మరి ఫ్రస్ట్రేషన్లు ఉన్నారో నాకైతే అర్థమవుతలేదు. కానీ హరీష్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఏంటంటే దాడులు జరగలేదా అండి? ప్రతి ఒక్కరి మీద సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద దాడులు జరిగినాయి. ఇవాళ చెప్తున్నా అంటే ఇంతకుముందు చెప్తున్నా చూడండి, ధర్నా చౌక్ అనేది ఒక ప్రజాస్వామ్యంలో మనం అక్కడ పోయి ఏంటంటే ధర్నా చేసుకునే స్వేచ్ఛ హక్కు ఈ భారతదేశంలో ఉంది. మనం ఏంటంటే పాకిస్తాన్ లో లేము, లేకుంటే బనానా రిపబ్లిక్ కాదు మనది. ఇందులో అది కూడా ఎత్తేసినారు. హైకోర్టు ముట్టకాయలు ఇచ్చిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి పెట్టినారు. అదే ధర్నా చౌక్ లో ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోయినారు. దయ్యాలు వేదాలు ఏంటంటే వల్లిస్తుంటే ఎట్లా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎందుకు లేదు? లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అణిచివేత కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీకి మించిన పార్టీ ఈ దేశంలో ఎక్కడ కూడా లేదు. మమతా బెనర్జీని కూడా మించినారు అన్నాడు. ఏంటంటే రవీంద్రరావు గారు ఆ పరిస్థితి సార్ 10 ఏళ్ళు ఏంటంటే వాళ్ళు ఈ అంటే ప్రతి ఒక్కరిని కూడా అణిచివేత ధోరణి ఇంక్లూడింగ్ జర్నలిస్ట్ కూడా మీ ఏంటంటే మీలాంటి వాళ్ళని కూడా కార్యక్రమాలు చేసినారు. సార్ ఒక్క నిమిషం ఉన్నా, నాకేంటంటే టైం రాలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే పెడుతుంది అన్నట్టు. ఈ సమస్యలను పరిష్కరించడానికి ఇవాళ వాళ్ళ దగ్గర నిధులు లేవు. క్లియర్ గా మీరు ఎంత గుంజి కొట్టుకున్నా కూడా ఎంత లాగి కొట్టుకున్నా కూడా ఒకటే మాట వస్తుంది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలో వచ్చిన తర్వాత వారికి నిధులు లేవు. ఆ నిధులను ఏంటంటే పక్కదారి పట్టించేందుకు అంటే ఆ నిధుల గురించి అంటే సంస్థ గురించి అంటే వాళ్ళకి చెప్పేందుకు ఇచ్చిన గ్యారెంటీలను పక్కదారి పెట్టినందుకు కొత్త డ్రామా పట్టుకొస్తున్నారు. హైడ్రాకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. కౌశిక్ రెడ్డి తర్వాత ఏంటంటే మన ఏంటంటే అర్కపూడి గాంధీ చేసిన డ్రామా ఇది వారికి వ్యక్తిగతం. ప్రజలకి ఇలా ఒరిగింది లేదు పోయింది. మీరు ఆ పార్టీలో ఉంటే ఉంది, ఈ పార్టీలో ఉంటే ఎవరికి కావాలండి? మీరు ఏంటంటే మీరు ఎలక్టెడ్ మెంబర్స్. ఒక సమాజంలో మీరు టీవీలకు వచ్చి పిచ్చి పిచ్చి మాటలు ఆంధ్ర సెటిలర్స్ మాట్లాడతారు ఏంటంటే అంటే ఆంధ్రలో ఏంటంటే భారతదేశంలో లేరా, హైదరాబాద్ లో లేరా? ఇదేంటంటే తెలంగాణ ఏంటంటే కేవలం వేరే వాళ్ళకి సంబంధించిన విషయమా? ఇక్కడ అందరినీ రావాలని చెప్పి పెట్టుబడి పెట్టాలని చెప్పి కూడా ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు బయట దేశాలకు పోయి ఇక్కడ ఏంటంటే ఫ్యాక్టరీలు పెట్టాలి, మనకు ఉపాధి అవకాశాలు వస్తాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి అని చెప్పి తీసుకొస్తుంటే
మన తెలుగువారు అంటే పక్కవారు అంటే తీసుకొచ్చి అంటే హుజూరాబాద్ నుంచి హైదరాబాద్ లో బరాబర్ మాట్లాడతారే, బరాబర్ మాట్లాడతారు, హుజూరాబాద్ లో ఉన్న ఎమ్మెల్యే హైదరాబాద్ నుంచి మాట్లాడతారు, ఢిల్లీ కూడా పోయి మాట్లాడతారు. మీరు మాట్లాడలే, మీరు ఏంటంటే ఢిల్లీలో మాట్లాడలేదా మీరు? మీకు ఏంటంటే అంచుపతి భారతీయ జనతా పార్టీ ఎవరైనా మీకు ఆ హక్కు లేదు. తెలంగాణ ప్రజలకు తెలంగాణ హైదరాబాద్ అంటే ప్రత్యేకం. వారి ట్యాక్స్ ఎందుకు తీసుకుంటున్నారు? మరి వారి ట్యాక్స్ ఎందుకు తీసుకుంటున్నారు? వ్యక్తిగతంగా మాట్లాడద్దు. ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళని కట్టద్దు. బెంగాల్ పంపించేస్తారా? బెంగాల్ తమిళ వాళ్ళని పంపించేస్తారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇది రాజేష్ గారు ఒక పాయింట్ అడుగుతాను సుభాష్ గారు. సార్ ఒక నిమిషం సార్. బిఆర్ఎస్ పార్టీకి ఇవాళ ఉనికి లేదు. మళ్ళా రెచ్చగొట్టే ధోరణి చేస్తున్నారు. నేను ఏంటంటే కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేస్తలేను. ఇలా రెచ్చగొట్టే ధోరణి చేస్తున్నారు. ఏదో ఒక సెంటిమెంట్ రూపంలో తీసుకురావాలని చెప్పి పదే చేస్తున్నారు. ఇది ప్రజలు ఎవరు ఏంటంటే అమాయకులు కాదు. ఒక్కసారి ఏంటంటే సెంటిమెంట్ పట్టుకొస్తున్నారు. అందరూ సభాంగం ఏంటంటే ఇవాళ అన్ని రంగాలకు చెందిన వ్యక్తులు సెంటిమెంట్ ఎక్కడ ఉందండి? అయిపోయింది ఆ సెంటిమెంట్, అయిపోయింది సుభాష్ గారు, అయిపోయింది సెంటిమెంట్. అదే పట్టుకొస్తున్నారు ఇవాళ. సెంటిమెంట్ అయిపోయింది. సెంటిమెంట్ ఎవరు పట్టించుకోరు, అవతల పడేస్తారు సెంటిమెంట్ అని చెప్తే. ఏమంటారు రవీందర్ గారు? చివరిగా ఇప్పుడు సెంటిమెంట్ టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ గా మారినప్పుడు అయిపోయింది అంటారా? ఇంకా సెంటిమెంట్ అయిపోయింది. అవును, సెంటిమెంట్ అయిపోయింది. అందుకోసం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మాట్లాడుతున్నది ఏంటంటే మరి ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు అని చెప్పి అట్లా కాదు. అంటే ఒక భాషను తర్వాత అంటే ఒక రీజియన్ అంటే రెచ్చగొట్టే ప్రక్రియను తీసుకోవచ్చు. ఇది ఏంటంటే అసలు తీసుకురావద్దు. ఇక్కడ ఏంటంటే బెంగాల్ వాళ్ళు ఏంటంటే గుజరాత్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా పంపించేస్తారా బయటికి? వాళ్ళని కూడా ఏంటంటే గుజరాతీలు అని చెప్పి ఏంటంటే తిడతారా? దమ్ముందా మీకు? మాట్లాడే దమ్ముందా? అది కాదు. ఈ 10 ఏళ్ళు ఒకటి సుభాష్ గారు ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీకున్న ఏకైక లక్ష్యం పొద్దునంతా కొట్లాడుకుంటారు, రాత్రంతా పోయి ఏంటంటే పంచుకుంటారు. అంతేగాని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. భారతీయ జనతా పార్టీ తప్పకుండా స్పందిస్తుంది. భారతీయ జనతా పార్టీ బయటకు వచ్చిందంటే మీకు ఏంటంటే మమ్మల్ని ఫస్ట్ అరెస్ట్ చేసే ప్రక్రియ ఇంతకు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ చేసింది. ఇవాళ ఏంటంటే సమయం లేదు ప్లీజ్ రవాలి. నేను ఇస్తాను రవాలి గారు, మీకు ఇస్తాను. ఒకసారి రవీంద్ర గారు మాట్లాడారు, చెప్పండి. ఇప్పుడు కవిత గారికి బెయిల్ ఇవ్వడంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పైన బెయిల్ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే కోర్టులో మొట్టిగా లేలేదా? ఎట్లా వార్నింగ్ ఇచ్చిందండి? ఇస్తే ముఖ్యమంత్రి గారికి క్షమాపణ చెప్పలేదా? అంటే నోటి తీట అనేది ముఖ్యమంత్రి స్థాయికి ఉన్నది. ఆవేశంలో అరే ఒక మాట, అరే నువ్వెవడరా ఇక్కడ హైదరాబాద్ లో హుజూరాబాద్ ఎమ్మెల్యేని పట్టుకుని అన్నప్పుడు అరే నువ్వెవడరా అని అన్నాడు ఆయన. ఇది ఒక పంచాయతీలో ఘర్షణలో ఆవేశంలో ఒక ఎమ్మెల్యే జారిన మాటని క్షమించండి అన్నాక కూడా మీరు దీన్ని సెంటిమెంట్ గా మీరు రెచ్చగొడతారా? నేను రెచ్చగొడుతున్నామా? సెంటిమెంట్ గా ఎవరు వాడుతున్నారు దీన్ని? మరి ముఖ్యమంత్రి కూడా కోర్టు మీద మాట్లాడితే మరి ముఖ్యమంత్రి కూడా క్షమాపణ కోరండి కదా. అంటే ఆయన మాట్లాడింది కరెక్ట్ కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం అక్షంతలేసిందే. దీనికి ఎవరు జవాబు చెప్పాలి? ఇవాళ 4 వారాల్లో చెప్పండి అని అంటే టిఎస్సి చైర్మన్ గా నువ్వు పార్టీ మారడానికి ఇచ్చిన ఎవరిని రెచ్చగొడుతున్నట్టు? రాజేందర్ గారు, మీరు అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు 23 ఎమ్మెల్యేలు పట్టుకొచ్చుకున్నారండి, కొనుకొచ్చుకున్నారు. 23 16 ఎమ్మెల్యేలు పట్టుకొచ్చుకున్నారు మీరు. 16 ఎమ్మెల్యేలు పట్టుకొచ్చుకున్నారు. దానికి ఏమైందండి? అప్పుడు లేని రాజ్యాంగం, అప్పుడు లేని జడ్జిమెంట్, అప్పుడు లేని కోర్టు, అప్పుడు లేని ఒక నిమిషం రవీందర్ గారు ప్లీజ్. రాజేష్ గారు, ఫైనల్ గా సమయం ప్లీజ్. ఈ రోజు తెలంగాణలో జరుగుతున్న ఇష్యూను చూస్తూ బీజేపీ ఒక ఎంజాయ్ చేస్తుంది. ఈ రోజు మహిళల మీద కౌశిక్ రెడ్డి మాట్లాడితే బీజేపీ నాయకత్వంలో ఉన్న ఒక మహిళా నాయకురాలు కూడా స్పందించలేదు. అంటే మహిళలను చేతగాని వాళ్ళలాగా దద్దమ్మల్లాగా చిత్రీకరిస్తే కూడా వాళ్ళు మాట్లాడారు. అన్న ఒక్క నిమిషం,
బీజేపీ వాళ్ళని అవమానపరిచింది కదా. రవీంద్రరావు గారు బీజేపీ గురించి మాట్లాడుతున్నారు. వారితో మాట్లాడతారండి, మహిళలకు ఏదో ద్రోహం తలపెట్టట్టు వాళ్ళ నాయకులు ఏదో గొప్పగా మాట్లాడారు. అన్న మీరు ఆ వ్యాఖ్యలను సమర్థిస్తున్నారా చెప్పండి. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడింది మీరు సమర్థిస్తున్నారా? మహిళల గురించి మాట్లాడింది మీరు సమర్థిస్తున్నారా? మీరు సమర్థిస్తున్నారా? మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది సమర్థిస్తున్నారా? మీరే మాట్లాడారు. రవీంద్రరావు గారు ప్లీజ్ మాట్లాడిద్దాం, రవలి గారిని మాట్లాడిద్దాం ప్లీజ్. చేతగాని దద్దమ్మలు చేత కట్టుకొని ఇంట్లోండండి అనుకోవడం సమర్థిస్తున్నారేమో. అంటే మీ స్టైల్ కూడా అమలు పరచక ఈ డ్రామా ఏంటి డ్రామా? అమలు పరచక అమలు పరచక దివాలకు చేస్తారు. 8 నెలల 70,000 కోట్ల. రవీంద్రరావు గారు ప్లీజ్, రవీంద్రరావు గారు మాట్లాడిద్దాం ప్లీజ్, ఒక నిమిషం మాట్లాడిద్దాం, సమయం లేదు. రవీంద్రరావు గారు ప్లీజ్ దయచేసి మాట్లాడుతున్నారు. అరే పథకాలకు ప్రభుత్వం విధానాలకు తేడా లేదా? ప్రభుత్వాలు లేకపోతే విమర్శించే విధానం వేరే ఉంటది, కానీ ఆడవాళ్ళని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటే అందులో తప్పేం లేదన్నట్టుగా మీరు ఎండార్స్ చేస్తూ మాట్లాడుతున్నారు. బీజేపీని విమర్శిస్తే కూడా మీరే ఎండార్స్ క్షమాపణ చెప్పలేదా? క్షమాపణ చెప్పలేదా? చెప్పాడా? సరే సరే రవీంద్రరావు గారు ప్లీజ్ క్షమాపణ చెప్పి రవీంద్రరావు గారు కౌశిక్ రెడ్డి ఎందుకు అంటాడు మరి? క్షమాపణ చెప్పిన పదే పదే కౌశిక్ రెడ్డి తోడు ఎందుకు అనిపిస్తున్నారు అంటున్నారు. రవలి గారు ప్లీజ్ కంక్లూజన్ ఇవ్వండి ప్లీజ్. ఏం లేదండి, వీళ్ళకు ఫ్రస్ట్రేషన్ వచ్చింది. అధికారాన్ని ఏ రకంగానైనా వీళ్ళ చేతుల నుండి తీసేయాలి. ఈ రకంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఏదో గవర్నర్ పాలన ఏదో వస్తుంది, సంథింగ్ వస్తుంది అనుకుంటున్నారు. వీళ్ళ ఆటలు ఏవి సాగవు. ప్రజలు గమనిస్తున్నారు. ప్రజల మధ్యలో అడుగు పెడితే ప్రజలు ఏ రకంగా జరుపుకుంటారో ప్రజలు చూసిండ్రు కాబట్టి ప్రజల మధ్యలోకి వెళ్లే మొహం లేక ఇట్లాంటి వీళ్ళు ఇద్దరి మధ్యలో ఎమ్మెల్యేలు. ఒక నిమిషం ఇక్కడ సుభాష్ గారు ఇక్కడ ఒక పాయింట్, రవలి గారు ఒక పాయింట్ రేజ్ చేశారు. మహిళల పైన కౌశిక్ రెడ్డి ఆ స్థాయిలో కామెంట్ చేస్తే కనీసం బీజేపీలో మహిళలు లేరా, కనీసం స్పందించరా అనేది ఈరోజు ఎందుకు స్పందించలేదు? మస్తు స్పందించారు. అంటే అసలు ఏంటంటే ఇంటి నుంచి బయటకు వస్తుందంటే అరెస్ట్ చేస్తున్నారు. మీరే కదా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ చేసిందే మీరు చేస్తున్నారు. సార్ మీకు ఒక ఇష్యూ ఉంది, వీళ్ళు ఏంటంటే మాట్లాడలేరు. ఇదంతా డ్రామాకి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలే చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలే ఏదంటే డ్రామా ఆడిస్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూలదోసినందుకు ఒక ఖమ్మం బ్యాచ్, ఒక ఏంటంటే నల్గొండ బ్యాచ్, ఇద్దరు కలిసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూర్చున్నందుకు మీరే మీ మధ్యన చేస్తున్నారు. మీ అరే మీకేంటంటే సమాచారం ఉందా మీకు? మీకేంటంటే పట్టు లేదు, అధికారుల మీద పట్టు లేదు, ప్రభుత్వం మీద పట్టు లేదు, ప్రజల మీద సుభాష్ గారు కాదు మీరు ఇచ్చిన హామీలు ఏంటంటే ఇంప్లిమెంట్ చేయండి. ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలి? ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదు సుభాష్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి హై ఎలక్షన్ అన్నారు. సీక్రెట్ ఉంది. రవలి గారు అంతా వస్తారు, మీ ఎమ్మెల్యేనే అన్నాడు కదా. మీ ఎమ్మెల్యే ఇప్పుడు కవిత లేదా ముఖ్యమంత్రి అంటున్నది. మీకు అట్లేని గట్లేని పార్టీలో కాదు ఒక పాయింట్ సార్, టైం సమయం లేదు. సుభాష్ గారు ఇప్పుడు మీరు అంటిరి 2 బ్యాచ్, ఒకటేమో ఖమ్మం బ్యాచ్ ఒకరు, నల్గొండ బ్యాచ్ ఒకరు కూల్చాలని చూస్తున్నారు. మొన్ననేమో లక్ష్మణ్ గారు ఏమో ప్రభుత్వం కూలిపోతుందని లక్ష్మణ్ గారు అంటారు. ఏంటి మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా? మీరేమన్నా ప్రభుత్వాన్ని అటు ఇటు చేసి మీరేమన్నా చేయబోతున్నారా? సార్ కరెక్ట్ పాయింట్ అడిగిన్లు, నాకు ఒక 2 minutes ఇవ్వండి. సమయం లేదు ప్లీజ్, తొందరగా కంక్లూడ్ చేయండి. సమయం లేదు. 1978 నుంచి 1983 దాకా 5 ముఖ్యమంత్రులు చేంజ్ అయినారు. 89 నుంచి 94 దాకా 4 ముఖ్యమంత్రులు చేంజ్ అయినారు. 2009 నుంచి 2014 వరకు 3 ముఖ్యమంత్రులు చేంజ్ అయినారు. సో కాంగ్రెస్ పార్టీకు పట్టు అనే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళకి ఏంటంటే అంటే అధికారం ఏంటంటే పంచుకోవాలి. మేమేంటంటే అధికారం పంచుకోవాలి. మీరేంటంటే ఒక 6 నెలలు ఉండండి, నేను ఒక 6 నెలలు ఉంటాను. ఎందుకంటే అక్కడ ఆశావాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు.
సో వీరే ఏంటంటే మధ్యన కొట్లాడుకొని పక్క ఏంటంటే ఏంటంటే వాళ్ళ మీద రాకుండా ఈ ఒక డ్రామా చేస్తున్నారు. వాళ్ళ కౌశిక్ రెడ్డి అసంటోళ్ళు, నరకపూడి గాంధీ అసంటోళ్ళు. అంటే కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు, ప్రజల సమస్య గురించి మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే వాళ్ళు చేసే ఒక వాగ్దానాలు ఏవైతున్నాయో అవి ఇంప్లిమెంట్ అన్ఇంప్లిమెంటెడ్ ప్రోగ్రామ్స్, అందుకోసం కొత్త డ్రామా పట్టుకొస్తున్నారు. సేమ్ కాంగ్రెస్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కలిసి అధికారం పంచుకోవాలని చెప్పి గత 10 సంవత్సరాలు ఎట్లా చేసినారో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కూడా అట్లే చేస్తుంది. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఒక ఆస్కారం కూడా లేదు. 2023 వరకు కర్ణాటకలో ముఖ్యమంత్రులను ఎందుకు మార్చిల్లు వీళ్ళు? మన రాష్ట్రం గురించి మాట్లాడరాండి. అన్నా నేను మాట్లాడేది వినండి అన్న, మీకు సమయం లేదు. రావాలి గారు కంక్లూజన్ ఇవ్వండి ప్లీజ్. సమయం ప్లీజ్, టైం లేదు. రూలింగ్ పార్టీల వీళ్ళ రూలింగ్ చేసే స్టేట్లలో వీళ్ళు ఇంతమంది ముఖ్యమంత్రులు వీళ్ళు మార్చుకోవచ్చు, మేము మార్చుకోలేదు. కానీ వీళ్ళ ఊహాజనితమైన అంశాలతోటి ఇష్టం ఉన్నట్టుగా మా మీద బట్టగాల్చి కాంగ్రెస్ పార్టీలో ఫ్యాక్ట్ ఉంది కదా అట్లా. రైట్ ఓకే, చూద్దాం సుభాష్ గారు, చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాము. ఎందుకంటే ఇప్పటికే సీఎం కూడా ఒక రివ్యూ నిర్వహిస్తున్నారు శాంతి భద్రత. థ్యాంక్ యూ అండి సుభాష్ గారికి, రవలి గారికి అండ్ రవీంద్రరావు గారికి. చర్చలో పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలు అండి. మరి మొత్తానికైతే గత 2-3 రోజులుగా మనం చూసాం, మొత్తానికి ఒక ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలోనే మరి ముఖ్యమంత్రి అయితే నిన్న శాంతి భద్రతలపైన ఒక రివ్యూ నిర్వహించారు. ఎవరు ఈ యొక్క శాంతి భద్రతలకు విఘాతం కలిగిసినా దెబ్బతీసిన కఠిన చర్యలు తప్పవని చెప్పేసి కూడా డీజీపీ హెచ్చరిస్తున్నారు. చూడాలి ఏం జరగబోతుంది ఏంటి. మరి నిజంగా మరొకసారి ఆంధ్ర తెలంగాణ అనే సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు అనేది కూడా చూడాలి. మరి ఆ పరిస్థితి ఉందా? హరీష్ రావు మాట్లాడిన మాటలు ఏదైతే ఉందో మొత్తం ఎమర్జెన్సీని తలపిస్తుంది కాంగ్రెస్ సర్కార్ అనేది ఆయన చెప్తూ ఉన్నారు. మళ్ళీ ఆ పరిస్థితి కనబడుతుందా ఏంటి? మరి బీజేపీ దీనిపైన ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు? ఈ అంశం పైన కనీసం స్పందించట్లేదు. 4 రోజుల్లో మనం చూసాం కనీసం బీజేపీ ఈ ఇష్యూ జరుగుతున్న సమయంలో బీజేపీలో ఎవరు కూడా స్పందించకపోవడం కారణం ఏంటి? మరి అబ్జర్వ్ చేస్తుందా ఏం జరగబోతుంది రాబోయే రోజుల్లో? మరి మొత్తానికైతే ఇష్యూ తోటి తెలంగాణలో ఒక పొలిటికల్ హీట్ అయితే పెరిగింది. ఇది ఇవాళ చర్చ. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాడు 6 టీవీ సామాన్యుడి ఆరో ప్రాణం.